నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ వీడియోకి మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం మంత్లీ 5000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ హియర్. ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ ప్రిపేర్ అయ్యే వారికి ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందువల్ల నేను చాలా కష్టమైన వాటికి చాలా సింపుల్ కోర్స్తో మనం చాలా సమాచారాన్ని తక్కువ సమయంలో నేర్చుకునేలాగా చాలా మంచి కోర్సుని తయారు చేయడం జరిగింది. సో ఈ యొక్క కోర్సు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో నేను ఈ యొక్క వీడియోస్ తాలూకు అన్నిటి యొక్క ప్లేలిస్ట్ అనేది ఇచ్చాను. సో ఆ యొక్క ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో తప్పకుండా అవి చూడండి, ఓకేనా. డిఎస్సికి సంబంధించి ఒక న్యూస్ అనేది మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో ఈరోజు రావడం జరిగింది. స్కూలు తెరిచేలోగా డిఎస్సి లేనంటే టీచర్ పోస్టుల సంఖ్యపై మనకు ఇంకా గందరగోళం, మరో టెట్ నిర్వహణపై స్పష్టత లేదు అని చెప్పి మనకు ఇచ్చారు. సో వేసవి అనంతరం పాఠశాల తెరిచేలోగా డిఎస్సి నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. సుప్రీంకోర్టుకి ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను నిర్దేశిత సమయంలో భర్తీ చేసే అవకాశం లేదు. ఫలితంగా డిఎస్సి టెట్ నిర్వహణపై విద్యాశాఖ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అసాధారణ జాప్యం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో టీచర్ పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయన్న విషయంలోనూ ఇప్పటికూ సందేహం నెలకొంది. దీనిపై విద్యా కమిషనర్ ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలో కూడా స్పష్టత లేదు. వివిధ కేటగిరీల్లో విడివిడిగా ఖాళీలను పేర్కొనడంతో గందరగోళం నెలకొంది. సుప్రీంకోర్టుకి ఇచ్చిన నోట్లో రాష్ట్రంలో సుమారు 9000 పోస్టులు అయితే మనకు ఖాళీ ఉన్నట్లు తెలిపింది. అయితే ఆ తర్వాత 12320 ఖాళీ పోస్టులతో డిఎస్సి నిర్వహిస్తామని మంత్రి గంటా శ్రీనివాస్ ప్రకటించారు. మరోసారి జిల్లాల నుంచి ఖాళీల సమాచారం తెప్పించుకున్న అధికారులు మంత్రి ప్రకటించిన దానికంటే ఎక్కువ పోస్టులు ప్రతిపాదనలు పంపారు. కొత్త పోస్టులను చేర్చి 14000 పోస్టులకు ఖాళీగా ఉన్నాయని తేల్చారు. ఆ ప్రతిపాదనలు ఏమయ్యాయో తెలియని పరిస్థితి. ఇంతకీ ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ ఎన్ని పోస్టులు కొత్తగా సృష్టిస్తున్నారు? సుప్రీంకోర్టుకి చెప్పిన ఖాళీలను డిఎస్సి నోటిఫికేషన్లో పేర్కొంటారా? గతంలో ప్రకటించిన పోస్టులను ఖరారు చేస్తారా అన్న విషయంపై మనకు అధికారుల నుంచి స్పష్టత అయితే లేదు. ఫ్రెండ్స్, మనకు ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకు ఈ వేసవి సెలవులో ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత సో మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి అనుకున్నాము. అయితే మనకు ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అయితే మాత్రం ఇప్పుడైతే లేనట్లుగా తెలుస్తుంది. ఇంకా అంతేకాకుండా ఈ యొక్క టీచర్ పోస్టులపై మనకి ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. సో సుప్రీంకోర్టుకి మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 9000 పోస్టులు అయితే ఉన్నట్టుగా మనకు చెప్పడం జరిగింది. సో తర్వాత మనకి ఏం చేస్తారంటే 12320 పోస్టులు ఉన్నాయని చెప్పారు. సో మరొకసారి ఏం చేశారంటే వీరు జిల్లాల నుంచి వివిధ ఖాళీలను సేకరించుకొని సో 14000 పైచిలకు పోస్టులు ఉన్నట్లుగా మనకు తెలపడం అయితే జరిగింది. సో అయితే వీటిలో ఎన్ని పోస్టులను భర్తీ చేస్తారు, ఇందులో మళ్ళీ కొత్తగా యాడ్ చేసినవన్నీ, సో గవర్నమెంట్ లో మనకు డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఎన్నిటిని భర్తీ చేస్తారు, ఇటువంటి సమాచారం గురించి ఇంకా ఎటువంటి స్పష్టమైన సమాచారం అయితే లేదు. సో వీటన్నిటి సమాచారం లేకపోవడం వల్ల మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది చాలా లేట్ అవుతుంది. అంతేకాకుండా మనకు టెట్ ఫలితాలపై మనకు అభ్యంతరాలు అనేది వెళ్ళబోతున్నాయి. చాలా మంది ఏంటంటే ఈ యొక్క టెట్ ఫలితాల్లో మనకు చాలా ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ తక్కువ మార్కులు వచ్చాయని చెప్పి ఆరోపించడం అయితే జరిగింది. సో మనకు ఈ యొక్క రెస్పాన్స్ షీట్స్ లో మనకు మూల్యాంకనం అనేది కరెక్ట్గా జరగకపోవడం వల్ల ఈ విధంగా జరిగిందనమాట. సో చాలా మందికి ఏంటంటే వచ్చిన ప్రాబ్లమ్స్ ని గవర్నమెంట్ వరకు తెలియజేద్దాం అనుకుంటే సో వారేమో సమయం అయితే మనకు ఇవ్వలేదు. సో దానికి సంబంధించి కూడా ఇంకా మనకు ఈ యొక్క అభ్యంతరాలు అయితే వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా మనకు ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ చేస్తామని చెప్పి మనకు గంటా శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు టెట్ నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ చేయలేదు. అసలు టెట్ ఉంటుందా లేదా కూడా ఇంకా స్పష్టమైన సమాచారం అయితే ఇవ్వలేదు. ఒకవేళ మనకు డిఎస్సి నోటిఫికేషన్ కనుక లేకపోయినట్లయితే ఏడాదికి 2 సార్లు మనకు ఈ యొక్క టెట్ ని కండక్ట్ చేయాలి కాబట్టి సో ఇప్పటివరకైనా సరే టెట్ నోటిఫికేషన్ గురించి ఏదో ఒక స్పష్టమైన సమాచారం అయితే ఇవ్వాలి. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన సమాచారం అనేది ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ గురించి ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో టెట్ నోటిఫికేషన్ ఇస్తే కనీసం ఆ టెట్ కైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళం. సో అయితే మనకు ఇప్పటివరకు టెట్ నోటిఫికేషన్ లేకపోవడం వల్ల డిఎస్సి ఎప్పుడు ఉంటుందో తెలియకపోవడం వల్ల అభ్యర్థులందరూ కూడా చాలా గందరగోళ పరిస్థితి నెలకొంటున్నారు. వీలైనంత త్వరగా ప్రభుత్వం డిఎస్సికి సంబంధించి టెట్కి సంబంధించి మనకు స్పష్టమైన సమాచారం త్వరగా ఇవ్వాలని చెప్పి మనమైతే ఆశిద్దాం. సో ఫ్రెండ్స్, మీ యొక్క అప్డేట్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ పొందుతారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.